విశాఖ వేదికగా రేపు జరిగే ఇండియా న్యూజిలాండ్ 4వ టీ20 మ్యాచ్పై అభిమానులు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇండియా టీ20 సిరీస్ నెగ్గింది. విశాఖలో 4వ మ్యాచ్ జరుగుతుండటంతో టిక్కెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడైపోయాయి. ఇప్పటికే ఇండియా న్యూజిలాండ్ జట్లు విశాఖ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. టీ20 క్రికెట్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేశామని ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ వేదికగా జరగనున్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి విశాఖలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు ఉన్నారు. సార్, అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా కంటిన్యూ మ్యాచెస్ జరుగుతున్నాయి అంటే విశాఖ స్టేడియంకి రోజు రోజుకి క్రెడిబిలిటీ పెరుగుతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? నిజమండి. యాక్చువల్గా విశాఖ స్టేడియము మేము రెనోవేట్ వచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం వచ్చిన తర్వాత రెనోవేట్ చేసిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. ఎవరైతే క్రీడాకారులు వస్తున్నారో, టీమ్స్ వస్తున్నాయో కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఏర్పాట్లలో కానీ ఇవి కానీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చేయబట్టి ఎక్కడ కూడా ఏ విధమైన ఒడిదుడుకులు లేకపోబట్టి ఇప్పుడు దాకా అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మ్యాచ్లు చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఏసీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేశినేని చిన్ని గారు కానీ ఆయన ఎంపీ, మీరు కూడా రాజ్యసభ సభ్యులు ఎంపీగా ఉన్నారు. అంటే ఇంకేమన్నా మీ ఇద్దరు ఎంపీల కృషితో ఇంకేమైనా ఎక్స్ట్రాగా వచ్చే ఈ సంవత్సరం ఎన్ని జరిగాయి, నెక్స్ట్ ఇయర్కి అసలు ఎన్ని వచ్చే అవకాశం ఉంది? అంటే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే అండి, మా చిన్ని గారు ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంటు. మేము క్రికెట్ అసోసియేషన్లో ఓన్లీ మ్యాచ్లు చేయడమే కాదు, క్రికెట్ని కూడా డెవలప్ చేయాలి, అలా క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలి. ఈ మ్యాచ్లు జరగడం ఒక పార్ట్ అంతే. మేము ఎలాగైతే ఈ క్రికెట్ డెవలప్మెంట్కి చాలా కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అదే దాంతో ఈ సంవత్సరం ఆంధ్ర రంజీ టీం టాప్లో ఉంది. అలాగే అన్ని టీంలు కూడా మనం ఫస్ట్ సెకండ్లో రావడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మేము లాస్ట్ 1 year చేసిన సపోర్ట్ స్టాఫ్ విషయంలో కానీ, కోచ్ల విషయం కానీ, మెంటర్స్ విషయం కానీ అన్ని విషయాల్లోనూ మేము సక్సెస్ అయ్యి పిల్లల్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తున్నాం. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మ్యాచెస్ అన్నది ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి చాలామంది పిల్లలు వస్తారు, చూస్తారు, బాగుంటుంది. అలాగే సేమ్ వే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తున్నాం. చాలా చోట్ల స్టేడియంలు కట్టకపోయినా కూడా గ్రౌండ్స్ డెవలప్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా తయారు చేస్తాం. విశాఖ స్టేడియం డెవలప్మెంట్ విషయంలో ఇంకేమైనా నిర్ణయాలు ఉన్నాయా? ఇప్పటికే చాలా మార్పులు చేశారు. చాలా మార్పులు అండి. ఇంకా ఎవరైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే కొన్ని మార్పులు చేస్తా ఉన్నాం. ఇంకా కూడా చూసి ఏమైనా చిన్న మార్పులు చేయాలా ఏంటి అన్నది కూడా, జిమ్ నిర్మించాలని మొన్న ఎవరో సజెస్ట్ చేశారు. ఇలాగ ఏం చేసినా కూడా మేము ప్రెసిడెంట్ గారు, చిన్ని గారితో కూర్చొని మాట్లాడి ఎలా చేయాలి ఏంటన్నది ఆలోచిస్తాం. రానున్నటువంటి రోజులు అంటే ఈ సంవత్సరమే దాదాపుగా 13 మ్యాచ్లు విశాఖ వేదిక జరిగాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా అనేక మ్యాచ్ల కోసం మేము ఆ క్రికెట్ని డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని రాజ్యసభ సభ్యులు ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.